హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, శ్రేష్ట 2024కి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి, అలాగే మనకి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి శ్రేష్ట ఎగ్జామ్ అనేది మే 11వ తేదీన అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి మే 11వ తేదీ 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మే 6వ తేదీ నుంచి అయితే మనకి రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేసేటప్పుడు నేను లింక్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అలాగే ఈ శ్రేష్ట ఎగ్జామ్స్కి సంబంధించి చాలామంది మనకి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా, సో సిలబస్ ఏమిటి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ శ్రేష్ట ఎగ్జామ్స్కి సంబంధించి మనకి 9th క్లాస్లో మీరు ఎంటర్ అవ్వడానికి ఎగ్జామ్ అనేది రాస్తారు కదా, అటువంటి వారందరూ కూడా 8th క్లాస్కి సంబంధించి మనకి NCERT సిలబస్ ఉంటుంది. అలాగే 11th క్లాస్కి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఎవరైతే ఎగ్జామ్ అనేది రాస్తున్నారో అటువంటి వారందరూ 10th క్లాస్ సిలబస్ అయితే వాళ్ళకి ఉంటుంది. అలాగే మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, సైన్స్ 20, సోషల్ 25, జనరల్ అవేర్నెస్ లేదా నాలెడ్జ్ 25 మార్క్స్. సో ఇలా అయితే మనకి మార్క్స్ అనేవి ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. అలాగే మనకి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అయితే ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు 4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అదే ఇన్కరెక్ట్ ఆన్సరు అంటే ఏదైనా రాంగ్ ఆన్సరు మనం రాస్తే మైనస్ మార్క్స్ ఉన్నాయా అంటే మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో రాంగ్ ఆన్సర్ రాసినా కూడా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మనకి మైనస్ మార్క్స్ లేవు కాబట్టి. అలాగే మనకి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. సో ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏమిటంటే మీకు కొన్ని రాని క్వశ్చన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు. సో మీకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియకపోయినా కూడా మీరు ఏదో ఒకటి గెస్ చేసి పెట్టడం వల్ల అందులో కొన్ని మనకి రైట్ ఆన్సర్స్ వచ్చినా కూడా మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా ఫిల్ చేసి మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయండి, ఏది కూడా వదిలేయవద్దు నాకు రాదని. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.